మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పండ చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య శ్రీ రామచంద్ర స్వామి దేవాలయంలో బాలరాముడి ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి గీతాలు, భజన కీర్తనలతో ఆలయం మొత్తం మారుమ్రోగింది. అత్యంత వైభవపేతంగా 500 సంవత్సరాల నుంచి మనము వేచి చూస్తున్న కళ్యాణ అక్కడ అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతోమంది కృషి చేశారు, ఎంతోమంది కరసేవకులు వెళ్ళారు, ఎంతోమంది మేము ముందున్నామంటూ ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనము ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆ బలరాముని నిలుపుకోగలుగుతున్నాము, ప్రతిష్ఠించుకోబోతున్నాం. కనుక ఇది కనువిందు చేసేది. జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ కార్యక్రమంలో మనం కోరుకుంటాం. కనుక మనం అయోధ్య వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చూడలేకపోతున్నాం. కనుక ఇక్కడనే మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలోనే అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, నిత్య కైంకర్యాలు, స్వామివారి మూలమంత్రంతో హోమ కార్యక్రమాలు, తర్వాత అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అయోధ్యలో రామాలయము విగ్రహ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు మరియు గ్రామాలలో, వాడలలో రామాలయాలతో భజన భక్తులతో విజృంభిస్తున్నటువంటి రోజు మంచి శుభదినం. ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు మంచి శుభదినాన్ని మనకు అందించినటువంటి దినంగా మనం అభివర్ణిస్తూ ప్రజలకు రాముని ఆశీస్సులు కలగాలని ఈరోజు రామాలయంలో అన్నదానము మరియు భజన స్వీకరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.